ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా అందరి చూపు జగన్ కుటుంబం వైపే ఉంది. ఓవైపున వైఎస్ షర్మిల ఇటీవల తాను కాంగ్రెస్లోకి పోతున్నట్టుగా ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. ఇడుపులపై వేదికగా నిన్న షర్మిల తన కుమారుడు అలాగే కోడలను తీసుకొని వచ్చి తొలి వివాహ పత్రికను తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెట్టడం జరిగింది. ఇక అనంతరం తాను మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి తాను వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించింది. అయితే ఇక అందరి చూపు జగన్ వైపే ఉంది. జగన్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని అనుకోకుండా ఈరోజు కాకినాడలో సభ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాకినాడకు రావడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అడ్రస్ చేసేందుకు ఈరోజు కాకినాడ సభకు భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారు జగన్ రావడం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రసంగంలో చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇక రాజకీయాల్లో పూర్తిగా విలువలు ఉంటలేవని, దారుణంగా పతనానికి రాజకీయాలు చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, జనసేన, పవన్ అందరూ కూడా మరిన్ని అబద్ధాలు రాబోయే కాలంలో చెబుతారని జగన్ చెప్పడం జరిగింది. ఇక కుటుంబాన్ని చీల్చేది దానికి సైతం వెనకడుగు వేయరని, ఏకంగా కుటుంబ వ్యవస్థను అడ్డగోలుగా చీల్స్తారని కూడా ఇక్కడ జగన్ చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా తాను కాంగ్రెస్ పార్టీ అని కానీ, కాంగ్రెస్ పేరు అని కానీ ఏది ప్రకటించలేదు కానీ, ఏది అనలేదు కానీ కాంగ్రెస్ పార్టీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ ఏపీకి వస్తుందంటే దానికి అర్థం మళ్ళీ నా చెల్లి వైఎస్ షర్మిల గారిని రంగంలోకి దించి ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుంది, తద్వారా మా కుటుంబం చీలబోతుంది అనేది అయితే జగన్ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆయన అనేసారు. ఇక్కడ ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్ తన నోటి నుంచి ఏమన్నాడో ఒక్కసారి విందాం. అని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ రైట్, రాజకీయాల కోసం కుట్రలు ఎక్కువగా చేస్తారు, కుతంత్రాలు ఎక్కువగా చేస్తారు, కుటుంబాలను చీలుస్తారు అంటూ జగన్ కీలక కామెంట్ చేశారు. గత స్పీచ్లకు భిన్నంగా జగన్ ఈ లైన్ అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎక్కడ ఏ సభలో ఏ బహిరంగ సభకు వెళ్ళినా, ఎక్కడ కాకినాడ కానీ, గుంటూరు కానీ, విజయవాడ ఎక్కడ మాట్లాడినా మొదట తాను స్కీమ్ గురించి మాట్లాడతాడు, ఆ పథకం గురించి మాట్లాడతాడు. దాంట్లో లూప్ హోల్స్ కానీ గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉండేదని క్లియర్గా మాట్లాడతారు. అనంతరం ప్రత్యర్థుల మీదకి వస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళను టార్గెట్ చేసి గట్టిగా పంచులతో కూడిన వ్యాఖ్యలు చేసి వెళ్తారు. అనంతరం ప్రజలకు ఒక గట్టి ప్రశ్న విసురుతారు. మీ ఇంటికి మంచి జరిగిందా లేదా, మీ ఇంటికి మంచి జరిగితేనే మీ అన్న వైపు, మీ కొడుకు వైపు, జగన్ వైపు ఉండండి, లేదంటే మీకు ఇంటికి మంచి జరగకపోతే మీ ఇష్టమమ్మా అంటూ జగన్ డైరెక్ట్గా చెబుతుంటారు. కానీ ఇక్కడ ఈ స్పీచ్లో ఇక్కడ కాకినాడలో మాత్రం చివరిలో మాట్లాడుతుండగా రాబోయే కాలంలో కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు, కుటుంబాలను చీల్చి పారేస్తారు, అలాంటి కార్యక్రమాలు, దరిద్రాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీరు చూస్తారని జగన్కు ఇక్కడే ఈయన చెప్పడం జరిగింది. ఏదేమైనా మీరు ఒకటి మీ మధ్యలో పెట్టుకోవాలి. మీ ఇంటికి మంచి జరిగిందా లేదా, నేను నా జీవితంలో నేను ఇద్దరిని నమ్ముకున్నానని ముఖ్యమంత్రి జగన్ గారు మరోసారి కుండబద్దలు కొడుతూ చెప్పారు. ఒకటి పైనున్న దేవుడైతే, రెండవది కిందున్న జనం, అది మీరు మాత్రమే. ఇక మధ్యలో ఎలాంటి దళారులు లేరు, నాకు ఎవడూ లేడు, ఎవరిని నమ్మబోను అని కూడా జగన్ చాలా గట్టిగానే చెప్పడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళు రైట్ హ్యాండ్, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ అని సాధారణంగా జనరల్గా మనం అనుకుంటాం బయట. ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు అని జగన్ ఓపెన్ మైండ్తో చెప్పేశాడు. ఒకటేంటంటే పైన కనిపించని ఆ దేవుడు పైన కనిపించే ప్రజలు, ఓట్లు వేసి గెలిపించే ప్రజలు మిమ్మల్ని నమ్ముతాను, ఆ దేవుడిని నమ్ముతాను తప్ప ఇక దళారులు లేడు, మధ్యలో ఎవడిని నమ్మే పరిస్థితి కూడా నాకు లేదు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ముఖ్యమంత్రి జగన్ గారు తన చెల్లెళ్ళు తీసుకుంటున్న నిర్ణయాన్ని పట్ల చాలా కృంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయంగా తనకు బాధ కూడా అవుతుంది అనేది ఈ మాటల ద్వారానైతే క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాజకీయంగా జగన్ తిప్పికొట్టే ఎత్తుగడ్డతో సిద్ధంగా కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, రాజకీయంగా వైసీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ సర్కార్ను కూలగొట్టే ప్రయత్నం చేసినా, ఎన్ని పార్టీలు ఎన్ని యుద్ధాలు చేసినా
కానీ జగన్ తాను తన విధానాలను నమ్ముకుంటూ తన ప్రజానికంకు ఎలా మంచి జరుగుతుంది, పేదవాడిని గట్టెక్కించడమే నా మొదటి ఆలోచన ఉంటుంది, పేదవాడికి నేను అండగా నిలబడాలి అనేదే నా ఆలోచన అని జగన్ చెప్తుంటారు తరచుగా. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారు. అల్టిమేట్గా ప్రజలు ఇచ్చే తీర్పు కూడా బ్రహ్మాండంగానే ఉండబోతుంది అనేది ఆ దేవుడి దయతో మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి గట్టి లైక్ కొడతాం.